కుండపోత వర్షాలకు మహానగరాలు వణుకుతున్నాయి. చిన్న చిన్న వర్షాలకే వరద పోటెత్తి ఇళ్లు నీట మునిగిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి విజయవాడ, గుంటూరుకు మాత్రమే కాదు, నెల్లూరుకు దాపురిస్తుందన్న భయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. 2 గంటల పాటు వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్కు నగరం కక్కావికలమైంది. నెల్లూరు వరద కారణాలపై గ్రౌండ్ రిపోర్ట్. చినుకు పడితే భయం, చెరువుల్లా రోడ్లపైకి మురుగునీరు, భవంతులపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకోవాల్సిన దుస్థితి. నెల్లూరు మునిగిపోతుందా? ఫ్లాష్ ఫ్లడ్స్ తో భయం. మెట్రో నగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చెందుతున్న విజయవాడ, గుంటూరు నగరాలు తాజాగా వరదలకు వణికిపోతున్నాయి. ఎత్తైన భవంతులు, అత్యాధునిక వసతులతో నిర్మించుకున్న ఇళ్లు, రోడ్లు నీట మునిగాయి. రవాణా స్తంభించిపోగా ప్రజలు ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టే పరిస్థితి లేదు. ప్రాణాలు రక్షించుకోవడానికి ఇళ్లపైకి చేరుకోవాల్సిన దుస్థితి. దీనంతటికీ ప్రధాన కారణం నీటి వనరుల ఆక్రమణ, ప్రవాహ మార్గాల్లో నిర్మాణాలు చేపట్టడమే. ఈ పరిస్థితి అక్కడికే పరిమితం కాదు, నెల్లూరులోనూ అంతే. గంటసేపు వర్షం కురిస్తే నగరం అస్తవ్యస్తంగా మారుతుంది. రోజంతా పడితే ఇక్కట్లు ఊహించుకోవడమే కష్టం. దాదాపు 2 గంటల పాటు కురిసిన అతి భారీ వర్షానికి నగరం మునిగిపోయిందా అన్న భయం నెల్లూరు వాసుల్లో వ్యక్తమయ్యింది. ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు చేరింది. అండర్ పాసులన్నీ నీట మునిగాయి. వర్షపు నీరు మొత్తం దిగువ ప్రాంతాల మీదికి వచ్చి పడింది. ఫలితంగా అండర్ బ్రిడ్జ్ల వద్ద నిలబడిన నీటిని మోటార్ల సాయంతో అధికారులు తోడాల్సిన పరిస్థితి వచ్చింది. 2 గంటల పాటు కురిసిన వర్షానికి అధికారులు అంత తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందంటే అదే స్థాయిలో వర్షం ఒక రోజంతా పడితే నగరం ఖచ్చితంగా మునిగిపోతుందన్న అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతుంది. మురుగు కాలువలు పూర్తి స్థాయిలో లేకపోవడం, ఉన్నవి ఆక్రమణలో చిక్కుకుపోవడం, నిర్మించిన నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలతో ముంపు తలెత్తింది. వాస్తవానికి నగరంలోని 14 పంట కాలువలు 60 అడుగుల వెడల్పు ఉండాలి. ఇరువైపులా పూర్తిగా ఆక్రమణలకు గురై ప్రస్తుతం అవి 10 అడుగులకు బక్కచిక్కిపోయాయి. ఫలితంగా వర్షాకాలంలో నగరంలో ముంపు సమస్య తలెత్తుతోంది. ఆక్రమణలను అప్పుడప్పుడు తొలగిస్తున్నా అవి పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారి మురుగునీరు రోడ్లపైకి చేరి నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కబ్జాదారులు ప్రభుత్వ స్థలమే కాదు, కాలువలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి నోటీసులు ఇవ్వడం తప్ప స్థలాలు తిరిగి స్వాధీనం చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కాలువ గట్ల మీద నిర్మాణాలు చేసిన సామాన్యుల ఇళ్లను కూల్చేసి అధికారులు, రాజకీయ నేతల అండదండలతో అక్రమ నిర్మాణాలు చేసిన వారి జోలికి వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు నుంచే నగరం మీదుగా వెళ్లే రామిరెడ్డి కాలువ, జాఫర్ సాహెబ్ కాలువ, పీటర్సన్ కాలువ, మల్లపు కాలువ, ఉయ్యాల కాలువ, గచ్చు కాలువ, మొత్తం 14 పంట కాలువలపై ఆక్రమణదారుల కళ్లు పడ్డాయి. వాటిని పూడ్చివేస్తూ స్థలాలు కలుపుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరిలో కొందరు ప్రజా ప్రతినిధులు, స్థిరాస్తి వ్యాపారులు, సంఘాల పేరు చెప్పుకునే వివిధ వర్గాల వారు ఉన్నారు. ఈ కబ్జాదారులు పంట కాలువలతో పాటు మురుగు కాలువలను సైతం వదలడం లేదు. వాటిని సైతం పూడ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. నెల్లూరులో 14 పంట కాలువలు పిల్ల కాలువలుగా మారిపోయాయి. కబ్జా కోరల్లో చిక్కుకొని వరద కాలువలు కుచించుకుపోయాయి. డ్రైనేజీ కాలువలపై అక్రమ నిర్మాణాలు నగరవాసులను ఆపదలోకి నెట్టేస్తున్నాయి. కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ అధికారుల ధనదాహం, నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సుమారు 10 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. కొందరు రాజకీయ నేతల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంట కాలువలను పూడ్చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. 120 అడుగుల మేరకు ఉండాల్సిన కాలువలు 20 అడుగుల మేర కుచించుకుపోయాయి. అంటే ఆక్రమణదారుల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలపైన కూడా దుకాణాలను యథేచ్ఛగా ఏర్పాటు చేస్తూ ఉండడంతో భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు రోడ్లపైన పొంగి పొర్లుతోంది. 2015 నవంబర్, 2019, 2020లో భారీ వర్షాలు కురిసినప్పుడు నెల్లూరు నగరం ముంపుకు గురయ్యింది. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం నెల్లూరు నగరాన్ని పరిశీలించారు. పంట కాలువల రక్షణ కోసం 2017 వరదల తర్వాత అధికారులు 65 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. 18 కిలోమీటర్ల డ్రైన్లు, 40 కల్వర్టులు, రోడ్లు, ఆక్రమిత భవనాల తొలగింపు, తాగునీటి పైప్ లైన్లు సరిచేయడంతో పాటు పూర్తిగా ఆధునీకరిస్తామని అప్పట్లో ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వం సైతం పంట కాలువల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నెల్లూరు నగరంలో ఉన్న 4 పంట కాలువల ఆక్రమణలు తొలగిస్తే ఎంత వర్షం కురిసినా వాటి ద్వారా నీరు దిగువకు వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నెల్లూరు నగరంలో 55 కోట్లతో చేపట్టిన వరద నీటి కాల్వ ప్రాజెక్టు అటకెక్కిందన్న విమర్శలు ఉన్నాయి. సుమారు 11 కిలోమీటర్ల డ్రైన్లు నిర్మించాల్సి ఉండగా ఆ పనులు కూడా పూర్తి కాలేదు. గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులను ఆపేశారు.
కాలువలన్నీ అసంపూర్తిగా ఉండిపోయాయి. దానికి తోడు పంట కాలువల వెడల్పు బాగా తగ్గించేయడంతో ఆ పక్కనున్న స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను గత ప్రభుత్వం పూర్తిగా ఆపేసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్లో 14 పంట కాలువలు ఉండగా ఒక్కొక్క కాలువ వెడల్పు దాదాపు 60 అడుగులు ఉండేవి. కాలువ పక్కన ఇరిగేషన్ అధికారులు వెళ్లేందుకు ట్రాక్ కూడా ఉండేది. అయితే ప్రస్తుతం అవేవీ కనిపించడం లేదు. చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. 2 ఏళ్ల కిందట ఉన్నది ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు కనిపించేవి రేపు ఉంటాయన్న గ్యారంటీ కూడా లేదు. ఆక్రమణల ఫలితంగా ఎప్పుడు భారీ వర్షం కురిసినా రోడ్లన్నీ పూర్తిగా మునిగిపోతున్నాయి. దానికి తోడు పొగతోట ప్రాంతంలో ఉండే హాస్పిటల్స్, మెడికల్ షాపులు సగానికి సగం పంట కాలువలపై నిర్మించినవే అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో మంత్రి పొంగూరు నారాయణ డ్రైనేజీ కాలువల్లో పూడికతీత కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. దీంతో కొంతమేర నగరవాసులకు ఉపశమనం కలిగిందే. మోస్తారు వర్షాలకి వచ్చిన వర్షపు నీరు మొత్తం డ్రైనేజీ కాలువల ద్వారా బయటి ప్రాంతాలకు వెళ్లిపోయాయి. అయితే ఫ్లాష్ ఫ్లడ్ ఒక్కసారిగా రావడంతో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందన్న విషయం మరోసారి బయటపడిందే. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పెద్ద పెద్ద బిల్డింగ్లు, హోటల్స్, కాలేజీలు, ప్రభుత్వ పార్కులు, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా పంట కాలువలను, డ్రైనేజీ కాలువలను ఆక్రమించి కట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో పంట కాలువలపై ఉన్న చిరు వ్యాపారులకు సంబంధించిన దుకాణాలను, అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు. దీంతో ఒక్కొక్కటిగా ఆక్రమణలు తొలగిపోతున్నాయి. మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించి రాజకీయ నేతల కబంధ హస్తాలలో ఉన్న పంట కాలువల ఆక్రమణలను వెంటనే తొలగించాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కొన్ని చోట్ల భారీ భవంతులు ఉన్నప్పటికీ జరిమానాలు విధించి అధికారులు సరిపెట్టుకుంటున్నారు. అలాంటి భవనాలను 1-2 కూల్చేస్తే మరొకరు పంట కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టకుండా ఉంటారంటున్నారు నెల్లూరు వాసులు. నగరంలో ఏ ఒక్క నిర్మాణం జరిగినా కార్పొరేషన్ అధికారులకు ఖచ్చితంగా తెలుస్తుంది. నిర్మాణ సమయంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు నిర్మాణాలు పూర్తయిన తర్వాత జరిమానాలు విధిస్తున్నారు. ఒక భవనం నిర్మాణం జరిగితే అందుకు అవసరమైన ప్రతి ఒక్క అనుమతి కార్పొరేషన్ అధికారులే ఇవ్వాలి. ఆ సమయంలో నిర్మాణదారులతో కుమ్మక్కై చూసి చూడనట్లు వదిలేయడం వల్లే పంట కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో నెల్లూరు నగరం మునిగిపోకుండా ఉండాలంటే ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నెల్లూరు నగరం వణికిపోయింది. ఎక్కడికక్కడ రోడ్ల మీదకి భారీగా వర్షపు నీరు చేరిపోయింది. అదే స్థాయిలో భారీ వర్షం ఒక రోజంతా పడితే నెల్లూరు నగరం మునిగిపోవడం ఖాయమన్న అభిప్రాయం నగర వాసుల్లో వ్యక్తమవుతోంది. ఎక్కడికక్కడ పంట కాలువలను, డ్రైనేజీ కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందన్న ప్రచారము జరుగుతోంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 14 పంట కాలువలు ఉంటే అవన్నీ కూడా ప్రస్తుతం ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ డ్రైనేజీ కాలువలను సైతం ఆక్రమించేసి దుకాణాలని, అలాగే నివాసాలని, పెద్ద పెద్ద భవంతులని ఏర్పాటు చేయడంతో భారీ వర్షం కురిసినప్పుడు డ్రైనేజీ కాలువలో వాటర్ పోకుండా అవన్నీ కూడా రోడ్డు మీదకి చేరిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం అయ్యప్ప గుడి సమీప ప్రాంతంలో ఉన్నాం. 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి దాదాపు మోకాళ్ళలోతు నీరు ఈ అయ్యప్ప గుడి ప్రాంతంలో చేరింది. ఆ విజువల్స్లో చూద్దాము. ఆ గోడ సగభాగానికి ఆ వరద నీరు మొత్తం చేరిపోయినటువంటి పరిస్థితి. అయితే అధికారులు అప్రమత్తమయ్యి ఎక్కడైతే డ్రైనేజీ కాలువ మొత్తం కుసించుకుపోయిందో అక్కడ డ్రైనేజీ కాలువను పగలగొట్టి వరద నీటిని పంట కాలువల్లోకి వదిలినటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. మొత్తం నెల్లూరు కార్పొరేషన్లో కూడా మొత్తం ఇదే తరహా పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ పంట కాలువలను ఆక్రమించేశారు, డ్రైనేజీ కాలువలను ఆక్రమించి వాటిపై నిర్మాణాలు చేయడంతో ఈ దుస్థితి ఏర్పడిందన్న ప్రచారము జరుగుతోంది. అయితే ఒక్క డ్రైనేజీ కాలువను ఆక్రమించి ఒక నిర్మాణం జరిగినప్పుడు కార్పొరేషన్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాటికి కావాల్సిన అన్ని అనుమతులు ఇవ్వడం వల్లే ఈ నగరానికి ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే గత కొద్ది కాలంగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో డ్రైనేజీ వ్యవస్థని పటిష్టం చేస్తున్నప్పటికీ పంట కాలువలను ఆక్రమించిన కొన్ని నిర్మాణాలను మాత్రమే కూల్చేశారు. అయితే రాజకీయ నేతలు, వారి అనుచరులు వాళ్ళకు సంబంధించిన నిర్మాణాలని కూల్చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. సో మొత్తంగా చూసుకుంటే నెల్లూరు నగరంలో ఆక్రమించిన పంట కాలువలను, డ్రైనేజీ కాలువలను కూల్చేయకపోతే భవిష్యత్తులో నెల్లూరు మునిగిపోక తప్పదన్న ప్రచారం నెల్లూరులో జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, NTV, నెల్లూరు నుంచి.